ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మేము అద్భుతమైన శివాలయాన్ని దర్శించుకున్నాము. ఈరోజు మా మా ఊర్లో ఉన్న మా ఫ్రెండే, అతను జగ్గంపేట దగ్గర ఉన్న నీలాద్రిరావుపేటలోని ఉన్న ఓ శివాలయం ఉంది. ఆ శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసానంటే మేము చూద్దామని చెప్పేసి నైట్ 9 గంటలకు బయలుదేరి వచ్చాము. ఇక్కడ రాబోతుల్లోకి ఇక్కడ కోలాటం జరుగుతూ ఉంది. ఈ కోలాట మూడు కోలాట బృందాలు ఉన్నాయి. ముగ్గురు ఈ కోలాట బృందాలతో పాటు ఇంకా స్వామివారి పాటలతో నృత్యాలు చేస్తూ కూడా ఉన్నారు. ఇంకా 2 ట్రూపులు. అయితే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చేటప్పటికి ఈ గుడి అంతా కూడా భక్తులతో కలకలాడుతూ ఉంది. ఆ స్వామివారికి అభిషేకం అనేది ప్రారంభమైపోయిందనమాట. చూసారు కదా, మహాపర్వదినాన ఈ శివరాత్రి సందర్భంగా ఈ మొత్తం ఈ ఊరి జనం అంతా కూడా ఈ మండపంలోనే స్వామివారి అభిషేకం చూస్తూ ఉన్నారు. అభిషేకం జరుగుతుంది కదా. స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఈ మహాశివరాత్రి సందర్భంగానే రాత్రి మాటలు చేస్తారనమాట. ఎందుకంటే ఆ స్వామివారు ఆ లింగ స్వరూపమై ఆవిర్భవించిన మహాపుణ్య పర్వదినం అనమాట. మనం భూమి మీద చేసుకున్న అదృష్టం ఇది. కాబట్టి స్వామివారికి ఎంతో అద్భుతంగా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ రుద్రాభిషేకం అంటే సాధారణంగా మనం చేయించుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఇలాంటి పర్వదినాన గుడి దేవస్థానం వాళ్ళు కానీ, కమిటీ వారు కానీ, అలాగా పూజారులు కానీ వీళ్ళే ప్రోత్సహించుకుని వాళ్ళే చేస్తారన్నమాట ఈ రుద్రాభిషేకం ఈ మహాపర్వదినాన్ని మట్టికి. చూసారు కదా, ఈ గుళ్ళో అయితే దీపాలు చూసారా, అక్కడక్కడ పెట్టారు పెద్ద పెద్ద ప్రమిదలతోని. మొత్తం ఇది 1 ఎకరం ఉంటుందేమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో మరి. మొత్తం గుడి అంతా కూడా పెద్ద పెద్ద దీపాలు పెట్టారు. ఈ పువ్వులు గట్ట చూసారు కదా, అవన్నీ అలంకరణ కూడా స్వామివారికి. గుడి అంతా లైటింగ్ కట్టబెట్టి చాలా అందంగా డెకరేషన్ చేసుకొని అవి స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. చూసారు కదా, దీపాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభిషేక ద్రవ్యాలు అనమాట. స్వామివారికి రుద్రాభిషేకం అంటే అన్ని రకాల ద్రవ్యాలతో చేస్తారు. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ద్రాక్షారసం, ఆరెంజ్ రసం, అలాగే చెరుకు రసం, మళ్ళీ చందనం, పసుపు, కుంకుమ, విభూతి, ఒట్టివేర్లు, సుగంధ ద్రవ్యాలు అన్నిటితో కలిపి స్వామివారికి చాలా రుద్రం చదువుతూ అభిషేకం చేస్తారనమాట. రుద్రం చదివేటప్పుడు మనం కరెక్ట్గా విన్నామంటే ఆ స్వామివారు పూజారి వారు ఉంటారు కదా, అయ్యవారు రుద్రం చదువుతుంటే మనకు ఒళ్ళు గగ్గురు పరిచేద్ది అనమాట. అంతలా ఉంటుంది రుద్రం అనేది చదవతంలోని. ఈయనకైతే రిసీవ్ మైక్ ఉంది. ఆ చెవులు పెట్టుకుని చిన్న మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ ద్వారా మనకి లోపల లైవ్లోనే ఆయన మంత్రాలు చదువుతున్నదంతా కూడా బయటికి మనకి వినిపిస్తుంది అనమాట గట్టిగాని. చాలా బాగా చదువుతున్నాడు రుద్రం. చూశారు కదా, ఈ రుద్రాభిషేకంలో విశేషంగా ఏంటంటే ప్రతి ద్రవ్యానికి ఆవు పాలు పోసారనుకోండి, ఆవు పాలు పోయడం, మళ్ళీ స్నానం చేయించేయడం, మళ్ళీ స్వామివారికి అలంకారం చేయడం, ధూపదీప నైవేద్యాలని సమర్పించడం, తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకొక అభిషేకం స్టార్ట్ చేస్తారు. అలా అభిషేకానికి కూడా అర్చన చేస్తారనమాట మధ్యలో. అలాగే మొత్తం 11 అభిషేకాలు చేస్తారు. ఇప్పుడు చూసారు కదా, పంచదారతో అభిషేకం జరుగుతుంది. ఈ పంచదారతో అభిషేకం చేస్తున్నప్పుడు మనం చూడొచ్చు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట. మనం స్వామివారికి రుద్రాభిషేకం చేసుకుంటే మనకి ఎటువంటి కర్మలున్నా సరే, బాధలున్నా ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పేసి చాలామంది ఎన్నో కష్టాల్లో ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమీ భయపడవసరం లేదు. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు మనకు అండగా ఉంటాడు. కాబట్టి ఆ పరమేశ్వరునికి ఈ రుద్రాభిషేకం మనం ఒకసారి చేయించుకుంటే జీవితంలోని చాలన్నమాట. అంటే మనం ఒప్పుకుంటే ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. కానీ ఎంత కష్టమైనా ఒకసారి చేసుకోవడం, లేదంటే కనీసం ఆ అభిషేకం ఎలాంటి చూసారా, మన కోసమే స్వామివారు ఈ అభిషేకాలని ఇచ్చాడనమాట. ఎందుకంటే చేసుకోలేని వాళ్ళైనా చేసుకోగలిగిన వాళ్ళైనా అందరూ కూడా ఇలాంటి టైంలోని వీక్షించవచ్చు అనమాట. అంటే చేయడమే కాదు, చూడటం కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఇంతటి అదృష్టాన్ని అందరికీ కలగాలని ఈ శివరాత్రి సందర్భంగా ఈ రాత్రి మనకి అభిషేకం చూసే అదృష్టాన్ని కలగజేశాడు. చూశారు కదా, ఈ అభిషేకం జరిగేటప్పుడు కానీ
మనకి హారతి ఇప్పుడు స్వామివారికి హారతి ఇస్తారు పూజారి గారు. హారతి ఇచ్చినప్పుడు హరహర మహాదేవ అని చెప్పేసి చెప్తారు. హరహర మహాదేవ శంభో శంకర అన్నప్పుడు మనం ఎత్తుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం బయట ఉంటాం కదా, హరహర మహాదేవ అనగానే శంభో శంకర అని చెప్పేసి గట్టిగా చెప్పాలన్నమాట. ఆ స్వామివారికి చాలా ఇష్టమైన నామాల్లో ఇది ఒక నామం. అందుకని చెప్పేసి మన కోసం ఆ స్వామివారికి ఒక చెంబుడు నీళ్లు పోసి హరహర మహాదేవ శంభో శంకర అంటే చాలు, ప్రసన్నం అయిపోతారనమాట. అంతటి ఉదారుడు ఆయన. కాబట్టి పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా మనం దగ్గరగా ఉండాలి. అభిషేకం ఏంటంటే మనకి జలం మన దగ్గరే ఉంటుంది ఎప్పుడు కూడానే. అలాగే స్వామివారు కూడా ఎక్కడో దిక్కున మనకి అందుబాటులోనే ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక చెంబుడు నీళ్లు పోసి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి మనం దండం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఆయన చాలా విశేషమైన ఫలితాలను అందిస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారా, చెరుకు రసంతో అభిషేకం జరుగుతుంది. చెరుకు రసం చూసారా బిందులతో ఉన్నది. అభిషేకం ఇప్పుడు చెరుకు రసం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ కూడా ఓం నమ శివాయ అంటూ వీక్షించండి. ఈ కార్యక్రమంలోని నేను అభిషేకాలకి వెళ్ళేటప్పుడు ప్రతి శివరాత్రికి కూడా ఒకసారి అయితే అరుణాచలం వెళ్ళాము, ఒకసారి ద్రాక్షారామం వెళ్ళాము, ఒకసారి ఏమో సమర్లకోట వెళ్ళాము. ఈసారి మట్టికి ఎక్కడికి వెళ్ళనేమో అనుకున్నాను, కానీ మా స్నేహితులు అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ పరమేశ్వరుడే తీసుకొచ్చాడు అనమాట. చూసారు కదా, ద్రాక్షారసం అనమాట. ఇది ద్రాక్షారసంతో అభిషేకం జరుగుతుంది. ఇదేమో ఆరెంజ్ రసం. చూసారు కదా, ఆరెంజ్ కాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్రూట్స్ పిండేసి ఇలాగ జ్యూస్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఒక లెక్కలోకి వచ్చేస్తాయి. మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా, పళ్ళ రసాలన్నీ కూడా ఇంకా ఒక అభిషేకానికే వచ్చేస్తాయి అన్నమాట. ద్రాక్ష రసం, ఆరెంజ్ రసం, అలాగా పళ్ళు రసాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కలిపి ఒక అభిషేకం కింద వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరిహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుడు మనకి అన్నీ ఇస్తాడు. కాబట్టి మనం ఇలాంటి అభిషేకాలని ఆ స్వామివారి ప్రతి కార్యక్రమంలోనే మనం పాల్గొనాలన్నమాట. ఇప్పుడు చూసారా, చందనం అనమాట. మొత్తం చందనంతో అభిషేకం జరుగుతుంది. చూసారు కదా, స్వామివారు మనకి భూమి మీద ఆవిర్భవించిన రోజు అన్నమాట. ఈరోజు అహంకారులకి అహంకారాన్ని అనగగొట్టి వారి కర్తవ్యాలని వారికి నిర్దేశించిన రోజు అన్నమాట. చూడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం త్రిమూర్తుల్ని ఒకటిగా కొలుసుకుంటాము. కాకపోతే ఒక రోజుని వాళ్ళిద్దరూ కూడా అహంకారులయ్యి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ కూడా వాళ్ళిద్దరూ కూడా వాదలాడుకుంటూ ఉన్నారంట. వాదలాడుకుంటూ ఉంటే ఆ మధ్యలో ఉండి వింటున్న పరమేశ్వరుడు, సరే వీళ్ళు ఎంత గొప్పలో చూద్దామని చెప్పేసి ఆయన ఒక జ్వాలల మధ్యలో వాళ్ళిద్దరికి మధ్యలో ఆవిర్భవించారండి. ఇచ్చిన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన పరమేశ్వరుడు, అయితే మీరు ఎవరు గొప్ప తెలుసుకుందాము, ఈ జ్వాల ఆది అంతము తెలుసుకోరండి అని చెప్పేసి ఒకళ్ళ పైకి ఒకళ్ళ కిందకి పంపిస్తే వాళ్ళిద్దరూ కూడా కిందకి ఒకళ్ళు పైకి ఒకళ్ళు వెళ్ళారు. బ్రహ్మ కిందకి వెళుతూ ఎంతకెళ్ళినా సరే ఏమీ రావట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు. అలా దారిలో ఒక కేతు పువ్వు కనిపించిందంట. ఆ పువ్వుని కూడా భయపెట్టి నా కోసం నేను చూశానని చెప్పు అని చెప్పేసి అన్నాడండి. అలాగనే ఆవుని కూడా అలాగనే బెదిరిస్తే ఒక ఆవు కనపడితే ఆవుని కూడా అలా బెదిరించాడు. ఆవు కూడా సరేలే చెప్తాను అని చెప్పేసి అన్నదండి. ఎందుకంటే అడిగింది బ్రహ్మదేవుడు, మళ్ళీ కాదంటే ఏం శాపం పెడతారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఈ పైకి వెళ్ళిన విష్ణువు ఏం చేశాడు, ఆయనకి కనువిప్పు కలిగింది. ఏంటంటే ఇది ఆది అంతం లేనిది అంటే పరమేశ్వరుడు అక్కడే, ఆయనే మనల్ని అంతటే ఉన్నవాడు అని చెప్పేసి మనం అహంకారంతో ఇలాగా పోయాము అని చెప్పేసి నేను తెలుసుకున్నానని చెప్పి కిందకు వచ్చేసాడు. పరమేశ్వరుడు మరి ఆది అంతం లేనివాడు, ప్రపంచమంతా అంతటా నిండి ఉన్నవాడిని మనం ఎక్కడని ఎతకగలం, ఎంత దూరమని తెలుసుకోగలం ఆయన గురించి. అందుకని చెప్పేసి ఆయనకి తెలియదా ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో. పైనుంచి కిందకి ఆయన మొత్తం చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు తెలుసుకున్నవాడు. కాబట్టి వీళ్ళు ఇద్దరు వచ్చి చెప్తున్నారు, నేను చూశాను అని చెప్పేసి ఒకరు చెప్పారు, నేను చూడలేదని ఒకరు చెప్పారు. కానీ సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు, నేను ఆది అంతం లేనివాడినిరా, మీరు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో నాకు తెలియదా అని చెప్పేసి అనగానే అప్పుడు బ్రహ్మకి
తెలిసి వచ్చిందనమాట, నేను అబద్ధం చెప్పాను అని చెప్పేసి. మీరు ముగ్గురు అబద్ధం చెప్పిన కారణంగా భూమిపైన మీకు పూజా అర్హతలు లేవు అని చెప్పేసి శపించడంతో మనం ఎప్పటికీ కూడా కేతు పువ్వుని కానీ అలాగే ఆవుని కానీ తలని పూజించమన్నమాట. ఆవు ఏంటంటే తోకతో నేను చూడలేదు అని చెప్పింది అనమాట. అప్పుడు తోకకి పూజా అర్హత ఇచ్చారని చెప్తూ ఉంటారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పరమేశ్వరుడు మన ఈ భూమిపై ఇవన్నీ తెలియజేయడం కోసం లింగ రూపంలో ఆవిర్భవించాడు. మనం నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మనందరినీ చూసేవాడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి మనం గుర్తించుకొని మనం ఈ భూమిపైన ధర్మంతోని సత్యంతోని మనం బతికినట్లయితే మన జీవితాలు ఎప్పుడూ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అభిషేకాన్ని వీక్షించాము. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఈ కార్యక్రమాన్ని చూడటం మనకు చాలా అదృష్టం అనమాట. అందరూ కూడా పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై పరమేశ్వర.